వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి గుడ్ న్యూస్. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించిన కీలక అంశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ ఎలాగైతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందో 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగైతే అధికారంలోకి తీసుకొచ్చిందో అలాగే తమిళనాడులో కూడా రైతు రుణమాఫీ పథకం మరోసారి తెర మీదకి వచ్చింది. అయితే కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకి మొత్తం రుణమాఫీ పూర్తిగా, 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి, సొంత భూమి కలిగి ఉన్న రైతులకి రుణమాఫీ 50% రుణమాఫీ, రైతు తీసుకున్న రుణంలో 50% రుణాన్ని మాఫీ చేస్తాము అంటూ విజయ్, టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. ఇవే కాకుండా ఆ మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు కూడా జోడించారు. ఎవరైతే పేదలు ఉన్నారో 2 ఎకరాల లోపు ఉన్న పేదలు, వారి యొక్క పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి ప్రకటించారు. 2 ఎకరాల కన్నా భూమి తక్కువగా ఉండాలి. అయితే దానికి కొన్ని నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ, ఉద్యోగాలు చేసే వారి పిల్లలకి కాకుండా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారో, కూలీలు ఉన్నారో వారి పిల్లలకి, 2 ఎకరాల భూమి కూడా లేని వారి నిరుపేదల పిల్లలకి, చదువుకునే వారికి ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ఉన్నత విద్యను కూడా ఫ్రీగా ప్రభుత్వమే చెప్పించిపోతా ఉంది. ఆ ఫీజులన్నీ గవర్నమెంటే భరించబోతా ఉంది. ఇక అవినీతి లేని సమాజాన్ని తీసుకొస్తానంటూ కామెడీ చేశాడు. సహజంగా మేనిఫెస్టోలో అవినీతి లేని సమాజం అని మేనిఫెస్టోలో పెట్టారు, మంచిది. చాలా పార్టీలు అలాగనే పెడతా ఉంటాయి. కానీ భారతదేశంలో అవినీతిని ఆపడం అనేది ఏ పార్టీతోనూ ఇంతవరకు సాధ్యం కాలేదు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఆపు పార్టీలే అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయాయి. ఇక టీవీకే విజయ్ పార్టీ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎలాగైతే మిగిలిపోయిందో అలాగే మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. డిఎంకేతోనో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసే పరిస్థితి అసలు లేదు. విజయ్ స్వయంగా సొంతగా పోటీ చేసి తన బలం నిరూపించుకోవాలని చూస్తూ ఉన్నాడు. కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. కనీసం డబుల్ డిజిట్లో కన్నా చేరతాడా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా పార్టీలు కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతా ఉన్నాయి. తమిళనాడులో ఎన్నికలు 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తమిళనాడులో ఎన్నికలకు ముందు ఆయా పార్టీలు ప్రకటించే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలు అవి భారతదేశంలో ఇతర రాష్ట్రాలకి ఉచిత పథకాలన్నీ తమిళనాడు నుంచి దిగుమతే. అందువల్ల తమిళనాడులో ఆయా పార్టీలు ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నాయి అనేది దేశం అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉంది. ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ పెట్టారు, రుణమాఫీ పెట్టాడు. ఇక ప్రతి ఇంటికి బైక్ ఇస్తాడంట. తమిళనాడులో గతంలోనే జయలలిత మహిళలకు స్కూటీలు ఇచ్చింది. మరి ప్రతి ఇంటికి ఒక బండి ఉండే విధంగా చూస్తారట. చూడాలి. ఇంకా మేనిఫెస్టోలు పూర్తిగా ఇంకా రూపుదిద్దుకోలేదు. ఎన్నికలకు వచ్చే ముందు, ఎన్నికలకు 2-3 రోజుల ముందు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దాంట్లో విచిత్రాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ పథకాలు, ఆ విచిత్రాలు ఏంటి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.